మీతో విడిగా మాట్లాడాలి. కలెక్టర్ గారు, మీకు మేమంటే నచ్చదు, నాకు బాగా తెలుసు. అయినా ఒక విన్నపంతో వచ్చాను. మీరు ఈ ఊరి నుంచి మారిపోండి. మీరు మంచివారు, చాలామందికి మంచి చేస్తున్నారు. మీకే హాని జరగకూడదు, అందుకే చెప్తున్నాను. దయచేసి ఈ ఊరి నుంచి మారిపోండి. మీరు నడి రోడ్లో ఒకటి పబ్లిక్గా చావగొడతారు, నిప్పటి నుంచి తగలాడతారు, పోలీస్ స్టేషన్లో చొరబడి ఒక ఇన్స్పెక్టర్ని చిత్త కొడతారు. కోర్టు చట్టం దేనికి మీరు భయపడరు. కానీ నేను మీకు భయపడి ఈ ఊరి నుంచి మారిపోవాలా? వెళ్తాను. వెళ్లేలోగా మీ అందరినీ అంతం చేసి వెళ్తాను. కలెక్టర్ గారు, మీరు మంచివారు. కలెక్టర్ గారు, మీరు చాలా మంచివారు. మీరు దుర్మార్గులు. మీరు బాగుండాలి. మీకు ఒక నాన్న ఉన్నారు, ఓ అమ్మ ఉంది, ఒక కుటుంబం ఉంది. బెదిరిస్తున్నావా? లేదు, బతిమారుకుంటున్నాను. మీకంటే వయసులో పెద్దవాడిని. మీ తోడబుట్టిన అన్నలా అడుగుతున్నాను. నీలాంటి అన్నయ్య గనక నాకు ఉంటే పుట్టినప్పుడే మా అమ్మ విసిరి పారేస్తుండేది. కరెక్ట్ సార్, కరెక్ట్. మీరు చల్లగా ఉండాలి. మరోసారి మళ్ళీ బాబుని ఇంజెక్షన్ తీసుకురావాలి. సరేనమ్మా. ఏడవకు. అంతే. నీ పేరేమిటి? పేరు చెప్పు. పేరు సుమాంజలి. సుమాంజలి. ఇదెందుకు? వద్దులే, తీసేద్దామా? మంచి పాప. నీకు చాక్లెట్లు అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? మంచిదను కదా, నీకు బోల్డ్ చాక్లెట్ ఇస్తారు. ఏడవకూడదు. అంతే, అయిపోయింది. ఏ మాత్రం గడుస్తారా? మంచి పాప కదా. ఇక ఏడవకూడదు, మంచి పాప కదూ. సుమాంజలి, ఇది మర్చిపోయావే. సూర్యది. సూర్య లేదు, సూర్య తను పుట్టాడా? వాళ్ళమ్మ చూస్తుంది. నల్లగా ఉన్నాడా? వాళ్ళ అమ్మకు నచ్చల. ఈ పచ్చ ఫోటోలో పెట్టి విసిరి పారేసింది. ఇవ్వండి. ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైంది? నా కొడుకు ఉన్నాడు, సూర్య. తెలుసు, వాడు చాలా మంచివాడు, అది నీకు తెలియదు. నీ కొడుకు సూర్య చాలా మంచివాడు, నాకు బాగా తెలుసు. నమ్ము కళ్యాణ్, నన్ను నమ్ము.
బాబు చెప్పు. నేను మనోహర్ని దేవరాజ్తో 10 ఏళ్ళు కలిసి ఉన్నాను. వాళ్ళు చేసిన దారుణాలన్నింటిలో వాళ్ళు కూడా ఉన్నాను. ఇప్పుడు అప్రూవర్గా మారదలుచుకున్నాను. అరెస్ట్ వారెంట్. అన్నా, దేవరాజును అరెస్ట్ చేశారన్నా. నడివీధిలో సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు. ఏంటి ఆ దేవరాన్ని అరెస్ట్ చేసి లోపల వేసారటగా?